హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకున్న సత్య మహాదేవయ్య ఇదంతా ఎలా జరిగిందో మనం మీ వీడియో తెలుసుకుందాం. ఇంకా హాస్పిటల్ సత్య అయితే ఏడుస్తూ కృష్ణ లేపుతూ ఉంటుంది. క్రిష్ లే అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా క్రిష్ లేచి ఇంటి సంపంగి టెన్షన్ పడ్డావా అని అడుగుతాడు. ఈ ప్రాణం నీ ఒక్కడిదే కాదు, గుర్తుపెట్టుకో అని సత్య అయితే అంటూ ఉంటుంది. సత్య మాటలకు క్రిష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సత్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. మరోవైపు మహాదేవయ్య తన శత్రువు దగ్గరికి వెళ్లి పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి నన్ను చంపాలని నువ్వు రౌండ్ పంపించావా, నన్ను చంపాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు. దీనికి అతను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా బయట ఉన్న రుద్ర ఇప్పుడు నిజం చెప్పేస్తాడో ఏమో అని భయపడుతూ ఉంటాడు. ఇంకా మహాదేవ్ అయితే అతను కొడుతుంటాడు. చెప్పు అని కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య వచ్చి అక్కడ ఏం జరుగుతుంది అని చూస్తుంటుంది. చాటుగా నుంచి అక్కడ చూస్తూ ఉంటుంది. ఇంకా మహాదేవ్ యొక్క కోపం వచ్చి తను కొడుతూ ఉంటాడు. చెప్పావా నా మీదకి రౌడీని ఎవరు పంపించారు అని చెప్పు అని గట్టిగా అడుగుతాడు. దీనికి అతను నిన్నెందుకు చంపాలనుకుంటాను, నిన్ను పంపించలేదు అని అతనైతే అంటూ ఉంటాడు. మరి ఎవరు పంపించారు చెప్పు అని గట్టిగా మహాదేవ్ అయితే నిలదీస్తాడు. నీ కన్న కొడుకు నేను చంపాలనుకున్నాడు అని అతను చెప్తాడు. ఆ మాట విని మహాదేవ్ అయితే షాక్ అయిపోతాడు. అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ మాట విని సత్య కూడా షాక్ అయిపోతుంది. మామయ్యని చంపాల్సిన అవసరం కొడుకేముంది, అసలు ఏం జరుగుతుంది అని తనైతే షాక్ లో ఉంటుంది. నా కొడుక అని మహాదేవ్ అయితే షాక్ అవుతాడు. అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా రుద్ర టెన్షన్ పడిపోతుంటాడు, భయపడుతూ ఉంటాడు. వీరంతా నిజం చెప్పేశాడేమో అని భయపడుతూ ఉంటాడు. ఆయన బావగారికి మామయ్యని చెప్పాల్సిన అవసరం ఏముంది అని సత్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.